బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బగ్గుమన్నారు. బీజేపీ తీరును నిరసిస్తూ బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తన్వీర్ సింగ్ ల దిష్టిబొమ్మని దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ చైర్మన్ కొట్నాక తిరుపతి, పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తుముల నరేష్ లు మాట్లాడుతూ రాహుల్ గాంధీని హత్య చేస్తానని హెచ్చరించడాన్ని ఖండించారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం చరిత్ర రాహుల్ గాంధీదని గుర్తు చేశారు. తన్వీర్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ అగ్రనేతలు ఆక్షేపించకపోవడం దారుణం వ్యాఖ్యానించారు. బీజేపీ దేశంలోని ప్రజల్ని మతం పేరుతో విభజించే కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం కొనసాగుతుందో ఇక్కడ బహిర్గతంగా ప్రతిపక్ష నాయకుడైన గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని బహిర్గతంగానే బయటికి వస్తే చంపేస్తామనే అహంకార ధోరణితో ఈరోజు ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఈ వాక్యాలు చేసిండు కాబట్టి ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కాంగ్రెస్ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మోడీ ప్రభుత్వానికి. గతంలో చాలా సంఘటనలు కూడా చాలా నాయకులు మొన్నటికి మొన్న చూస్తే మధ్యప్రదేశ్లో శుక్లా అనే వ్యక్తి ఒక ఆదివాసీ యువకుడికి పైన మూత్ర విసర్జన చేసి అక్కడ అవమానపరచడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే రైతులు ధర్నా చేసే సంఘటనలో ఒక బీజేపీ నాయకుడు రైతులందరినీ కూడా యాక్సిడెంట్ లో చంపడం జరిగింది. ఇంకొక విషయం, బ్రిజ్ భూషణ్ సింగ్ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో రెగ్యులర్ మహిళలను కూడా వాళ్ళు అనేక విధాల హరాస్మెంట్ చేసి ఈ రోజు ఈ సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో మాకు ఎవరికి కూడా ఇక్కడ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బిడ్డ మోడీ గారు ఒకటే మీరు గ్రహించండి, ప్రజలంతా ఏకమయ్యి ముందొచ్చే ప్రభుత్వాలను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. కావున దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఆయనని జైల్లో పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. పార్లమెంటు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని బీజేపీ గుండాలు మరి తన్వీర్ సింగ్ మరి కొంతమంది గుండాలు ఒక రౌడీ షీటరు అని చెప్పి సంబోధిస్తూ ఉగ్రవాది అని చెప్పి సంబోధించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రౌడీ మూకల్లారా, ఈ దేశం కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఉన్నదా ఈ దేశంలో అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి కుటుంబం మాత్రమే. వారి నాన్నగారైన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి మరియు రాజీవ్ గాంధీ గారు, వారి నాన్నమ్మైనటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఒక గుండాను విమర్శిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మోడీ గారు, అమిత్ షా మీకు సిగ్గున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గాంధీని చంపిన గాడ్సే
గాడ్సే వారసు అయినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో మీరు కులాల పేరిట, మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి కులాలకు, మతాలకు ప్రజలందరినీ కలిసి మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంది మీ వెంట, మీరు అధైర్యపడద్దని అందరినీ ఏకం చేస్తున్న సందర్భంలో మరి వచ్చిన ఆ ప్రజల్ని చూసి వారికి వచ్చిన సానుభూతిని చూసి జీర్ణించుకోలేని ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తుంది. ఖబర్దార్ బీజేపీ గుండాలారా, కాంగ్రెస్ తలుచుకుంటే మీరు రోడ్ల మీద తిరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మన దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మరి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ ఏదైతే మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుసేటు. ఏదైతే ఈ దేశం కోసం మన ఈ ప్రజల కోసం మరి ఈ మన ఏదైతే రాహుల్ గాంధీ గారి మన నాన్నగారు అయితేమి అదేవిధంగా వాళ్ళ నాన్నమ్మ అయితే మరి దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి వారిని ఈ రోజు మరి నరికేస్తాం, చంపేస్తామని మరి బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధాని మోడీ గారు అదేవిధంగా హోంమంత్రి గారు మరి ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుసేటు. వెంటనే ఏదైతే మా ఏఐసిసి పిలుపు మేరకు అదేవిధంగా మా టీపీసీసీ పిలుపు మేరకు ముఖ్యంగా మా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసారావు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సురేఖమ్మ గారి పిలుపు మేరకు ఈ రోజు మోడీ గారిది అదేవిధంగా అమిత్ షా గారిది అదేవిధంగా తన్వీర్ సింగ్ గారి దిష్టిబొమ్మలను తగ్గడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆత్మార్పణ చేసుకున్న మన ఏదైతే ఆత్మాహుతి దాడిలో మరి మీరు చేసినటువంటి ఆత్మాహుతి దాడిలో చంపబడ్డటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారి తండ్రి గారు అయితే నాన్నమ్మ గారు అయితే ఈ దేశం కోసం చనిపోయే మీకు గుర్తులని చెప్పి మేము అడగడం జరుగుతుంది. ఈ స్వాతంత్రం తెచ్చిన ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మీ పార్టీ ఎక్కడుందో మీరు గమనించుకోవాలి. ఏదైతే ఈ దేశంలో తగ్గినటువంటి మరి దాడులు ఖచ్చితంగా మతపరమైన దాడులు బీజేపీ చేస్తున్నటువంటి దాడులు అని చెప్పేసి మేము చెప్పిస్తున్నాం. ఏదైతే ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా దేశంలో వస్తుంది కాబట్టి మేము ఒకటే ఈ యొక్క దేశంలో మరి అన్ని వర్గాలు అన్ని మతాలు మరి సమానమే అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ మీరు మతం పేరిట కులం పేరిట మరి వివక్షలు తీసుకుంటూ విభజించుకులు పాలిస్తున్నారు. ఇది దేశానికి మంచిగా అని చెప్పేసి మేము నిర్ణయిస్తున్నాం. ఏదైతే వెంటనే తన్వీర్ సింగ్ ను ఖచ్చితంగా జైలుకు పంపించాలి. జైలుకు పంపించే వరకు కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడికక్కడ మరి మీ బీజేపీ మీద అవసరమైతే దాడులు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఏదైతే మరి ఈ గత కొద్ది రోజులుగా ఈ దేశంలో మతం పెట్టడం జరుగుతున్నటువంటి మరి ఏదైతే హత్యలున్నాయో దాన్ని వెంటనే నిలిపేయాలి. లేని పక్షంలో మోడీ గారు కావచ్చు, ఈ హోంమంత్రి కావచ్చు రాజీనామా చేసి మాతో చాతగా అని చెప్పేసి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి